అంటే బట్టగాల్చి మీదేసేటువంటి ఒక స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ కి సమాధానం చెప్పడం అంటే అసలు మమ్మల్ని మేము చిన్న తీసుకోవట్లేదు. బట్ అయినా మీరు పదే పదే అడుగుతా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, when the whole country and the whole world as directed already by 2017 ఉన్న ఎగ్జిస్టింగ్ సూపర్ క్రిటికల్ అదంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీనే మీరు అప్గ్రేడ్ చేసుకోవాలని డైరెక్షన్ మన్మోహన్ సింగ్ గారి టైంలోనే ఇస్తే ఉన్న వాటినే బై 2017 కి అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఈయన ఉన్నాయి కాదు కొత్తగా పెట్టేదాన్నే సూపర్ క్రిటికల్ వదిలేసి ఆడ బిహెచ్ఎల్ లో ఎవరు ఇండియా బుల్స్ వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ చేసుకున్న టర్బైన్స్ ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొని వచ్చి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ లో పెట్టి దాని మీద అడిషనల్ బర్డెన్ ఫర్ 25 to 30 years ఈ రాష్ట్ర ప్రజల పైన విపరీతమైనటువంటి భారం వేస్తుంది. నాట్ ఓన్లీ అడిషనల్ బర్డెన్ ఆఫ్ మోర్ దెన్ 1000 crores per year, ఈవెన్ పొల్యూషన్ ఆల్సో రకరకాలైన భారం వేసి కేవలం మీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసం సూపర్ క్రిటికల్ అందుబాటులో ఉంటే కూడా వదిలేసి ఆ సబ్ క్రిటికల్ టర్బైన్స్ ఆడేదో ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి పెడితే అవి వద్దని అరిసి మా గొంతులపై అసెంబ్లీలో బయట దాని మీద ఎవరో పోయి గ్రీన్ ఎనర్జీ ఏంటంటే పొల్యూషన్ వ్యతిరేకంగా కొద్దిమంది పర్యావరణ యాత్రలపై కోర్టులో వేసి దాన్ని తీసుకొని వస్తే అది పెండింగ్ పెట్టి ఆ టైం ఆ భారం ఈ భారం రెండు పడి తడిసిమోపడే రాష్ట్రం మీద తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. అయినా కానీ ఇన్ని ఆరోపణలు చేసినా కానీ వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని అట్లే చేసుకుంటూ పోయారు. వాళ్ళలానే బహుశా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాలానే ఆలోచన చేసి అన్ని చేస్తున్నారు అని ఉండి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము మీద లేవండి, we're not like them. చర్చ వస్తుందండి, టైం విల్ కమ్, ఇట్ ఇస్ ఆల్ గాట్ ఎగ్జామిన్. కమిషన్ వేసాం, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. వై కమ్ ఆ కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఇఫ్ ఐ టెల్ యూ అదేదో నేనేదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు, అందుకే నేనేం దాని గురించి మాట్లాడలేదు. వస్తుంది. సో మీరు మీ తప్పిదాలను కప్పించుకోవడానికి బురదల్లి కార్యక్రమం చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసం మీకు వాస్తవాలన్నీ ఈరోజు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. దయచేసి జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ది స్టేట్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ప్రయారిటీ. మిత్రుడు అడిగాడు ఇప్పుడే, మీరు జెన్కో స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ కదా, ఇది వదిలేసి ఎన్టీపీసీకి ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ పెట్టుకుంటే అసలు మన తెలంగాణ ప్రాంత వాసులకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది కదా, ఎన్టీపీసీకి ఎందుకు ఇవ్వాలా? ల్యాండ్ కూడా జెన్కోదే కదా, ఏళ్ళతోనే చేపించవచ్చు. ఎస్, చేయించవచ్చు, కరెక్టే, వాస్తవమే. అది ల్యాండ్ జెన్కోదే, జెన్కో స్టేట్ గవర్నమెంట్దే. వీళ్ళే చేస్తే స్టేట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు దొరుకుతాయి, ఇక్కడ నిరుద్యోగ ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫాక్ట్ ఆ ఏరియా వాళ్ళు కూడా ఇక్కడే రామగుండంలోని ఈ ప్రదేశంలోనే మాకు ఎమోషనల్ బాండేజ్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు మొట్టమొదటిసారి ఆరోలో పెట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇది 80 మెగావాట్స్ సంబంధించింది. ఏజ్ అయిపోయింది, సరే తీసేశారు, మాకు ఏమంటే మళ్ళీ ఇక్కడ పెట్టాలంటే ఎస్, ఇట్ ఈస్ ఎమోషనల్ బాండేజ్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ టు దట్ ఏరియా పెడుతున్నారు. నేను అడుగుతున్నా మీకు, ఇది తెలంగాణ ప్రయోజనాల కోసం పెట్టేదాన్ని ఇట్టే మధ్యమాల్లో తలకమాసి మాట్లాడుకుంటూ అందులో ఆడ జెన్కో పెడితే ఏడబెడితే ఇది స్కామ్ అని మాట్లాడితే ఏమీ లేకుండా 50,000 కోట్ల స్కామ్, ఇది టెండరే పిల్లలేదు, ఇంక చెప్పనే లేదు. 50,000 కోట్లని మాట్లాడే దాన్ని పెద్ద అక్షరాలతో కొద్దిమంది రాసి దాన్ని ప్రచారం చేస్తుంటే స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యమా, ఇది ముఖ్యమా? రైట్, మీరంతా ఒకళ్ళతో తీసుకోండి, మీరందరూ యూఆర్ ఆల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మాకు జన్కోనే ఉండాలా, ఈ ప్రాంతంలో పెట్టాలా, స్టేట్కే ఉండాలా, ఇక్కడ నిరుద్యోగకి ఉద్యోగ అవకాశాలు రావాలి, మా అందరు స్టాండ్ ఇదే, మేము ఎట్లా చేస్తేనే మంచిదని మీరంతా ఒకళ్ళతో పుచ్చుకొని స్టాండ్ తీసుకోండి. ఎస్, వీ విల్ ఆల్సో స్టాండ్. కాదనట్లేదు, అల్టిమేట్ గా మా ఆలోచన ఏంటి, ఆడగట్టాలా, ఎనర్జీ ఇవ్వాలా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి.
సో ఏ పడితే అది వాళ్ళు మాట్లాడితే అది కనీసం మినిమం కూడా లెక్కలు కూడా వేయకుండా దాన్ని యాసిడ్గా ప్రింట్ చేస్తే ఏమ్మా ఎక్కడి నుంచి కొన్న దాంట్లో అదే చెప్పు నువ్వు ఫలాందని అడుగు నేను చెప్తాను నేను ఎస్ అమ్మా నేను అందుకే అన్నాను కదా ఇప్పటికి 10 సార్లు చెప్పా మీద తప్పని నేను అంటలే మీరు ఆ స్టాండ్ తీసుకుంటే ఎస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఎస్ డెఫినెట్లీ స్టేట్ విల్ కన్సిడర్ అంటున్నాను నేను అమ్మా 50,000 కోట్లు స్కామ్ ఉంటుంది అదే అంటున్నా నేను అంటే కేవలం ఒక దుగ్ధ రాష్ట్రానికి ప్రయోజనాలు జరుగుతున్నాయి ఇదంతా మేలు జరుగుతుందేమో రాష్ట్రం అంతా బాగుపడిపోతే మళ్ళీ ఎట్లా వాస్తవంగా ఒక ప్రాబ్లం ఉంటుంది రాష్ట్రం అంతా ఇబ్బందుల్లో ఉన్నా నేను ఒక్కడే బాగుండాలని